అష్టాదశ శక్తిపీఠాల యాత్రలో భాగంగా ఈరోజు మనం 16వ క్షేత్రానికి చేరుకున్నాం. ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ ఆలయ ప్రాంగణంలోనే నైరుతి మూలలో వెలిసినటువంటి అద్భుత పీఠం శ్రీ విమలాదేవి ఆలయం. ఆదిశంకరాచార్యుల వారు తన స్తోత్రంలో గయాద్వార్యాం విమలాదేవి అని ఈ తల్లిని కీర్తించారు. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి ఖండించినప్పుడు అమ్మవారి పాదభాగం లేదా నాభికి సంబంధించినటువంటి కొన్ని భాగాలు ఇక్కడ పడ్డాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూరీ క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆచారం ఉంది. జగన్నాథస్వామికి ప్రతిరోజు ఎంతో వైభవంగా నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఆ నైవేద్యాన్ని నేరుగా భక్తులకు పంచరు. స్వామికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని ముందుగా విమలాదేవికి సమర్పించాలి. అమ్మవారు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే అది మహాప్రసాదంగా మారుతుంది. ఒకవేళ అమ్మవారికి నివేదించకపోతే అది కేవలం అన్నం మాత్రమే అవుతుంది, కానీ మహాప్రసాదం అవ్వదు. దీనిని బట్టి ఈ క్షేత్రంలో అమ్మవారి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు అర్థమవుతుంది. జగన్నాథుడు పురుషోత్తముడు అయితే విమలాదేవి ఆ స్వామికి శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువై ఉంది. విమలాదేవి ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ అమ్మవారు 4 చేతులతో ప్రశాంతమైన ముఖవర్చస్సుతో దర్శనమిస్తారు. సాధారణంగా పూరీ జగన్నాథ ఆలయంలో అన్ని వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. కానీ విమలాదేవి ఆలయంలో మాత్రం శాక్తేయ సాంప్రదాయం పాటిస్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల సమయంలో ఇక్కడ జరిగే పూజలు అత్యంత రహస్యంగా శక్తివంతంగా ఉంటాయి. ఆ సమయంలో అమ్మవారిని దుర్గాదేవిగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి మనసు విమలం అంటే నిర్మలంగా మారుతుంది. కాబట్టే ఆమెకు విమలాదేవి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం జగన్నాథుడి రక్షణ కవచంలా భావించబడుతుంది. పూరి వెళ్ళిన భక్తులు జగన్నాథుని దర్శించుకున్న తర్వాత తప్పనిసరిగా విమలాదేవిని దర్శించుకోవాలి. అప్పుడే ఆ యాత్ర సంపూర్ణమవుతుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలోనే రోహిణీ కుండం అనే పవిత్ర తీర్థం ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ కుండంలో పడినటువంటి ఒక కాకి చతుర్భుజ రూపం ధరించి వైకుంఠానికి వెళ్ళిందట. అంతటి మహిమ కలిగిన ఈ క్షేత్రం మనకు భక్తిలోనే అత్యున్నత స్థితిని చూపిస్తుంది. విమలాదేవి శక్తి అజరామరం. అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో ఈ క్షేత్రం మనకు దైవప్రసాదం యొక్క విలువను, శక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మరి రేపటి వీడియోలో పశ్చిమ బెంగాల్లోని గంగానదీ తీరాన వెలసిన 17వ శక్తిపీఠం కుంజాపురీదేవి గురించి తెలుసుకుందాం. ఆ తల్లి కథలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక మలుపులు ఉన్నాయి. ఆ వీడియో కోసం ఇప్పుడే మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. జయ విమలామాత. స్వస్తి.